పెద్ది సినిమా మరొకసారి పోస్ట్ పోన్ అయింది. చెప్పిన టైంకే మూవీ తీసుకురావాలని చరణ్ భావించినప్పటికీ వాయిదా మాత్రం తప్పలేదు. పెద్ది డిలే వెనుక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని టీం కవర్ చేస్తున్నప్పటికీ అసలు రీజన్ వేరేనా? గత కొంతకాలంగా తనపై వస్తున్న అలిగేషన్స్ రైట్ అని మరొకసారి ఏఆర్ రెహమాన్ ప్రూవ్ చేస్తున్నాడా? ఇండియా స్టార్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ తో వర్క్ చేయించుకోవాలంటే తల ప్రాణం తోకకి వచ్చినట్లే మేకర్స్ కు. ఆయన నుండి ట్యూన్స్ తెప్పించుకోవాలంటే భారీ వెయిటింగ్ తప్పదు. ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వడని ఇండస్ట్రీలో కొన్నేళ్ల నుండి టాక్. లేట్ అయినా ఆడియన్స్ దిల్ దోచే క్యాచీ ట్యూన్స్, బీజిఎం ఇస్తుండటంతో రెహమాన్ను వదులుకోవట్లేదు మేకర్స్. ఇప్పుడు పెద్ది డీలే విషయంలోనూ ఫింగర్స్ రెహమాన్ వైపే చూపిస్తున్నాయి. పెద్దికి ఏఆర్ రెహమాన్ కరెక్ట్ చాయిస్ అని బుచ్చిబాబు భావించి ఏరి కోరి తెచ్చుకున్నాడు. కానీ అతడికే మైకై కూర్చున్నాడట. ఈ ఏడాది మార్చి 27న రావాల్సిన సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది. తాజాగా మొత్తం టాకీ పూర్తయిన మూవీ ఆన్ టైంలో రావట్లేదు. మెరుగైన అవుట్పుట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని టీం చెబుతున్నప్పటికీ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరింత టైం కోరడంతోనే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందట. పెద్దిలో టాకీ పూర్తయిందని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చరణ్. ఇక మిగిలింది ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే. అది కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కు తీసుకురావాలని మెగా పవర్ స్టార్ ప్లాన్. అయితే ఈ సినిమా తొలి పార్ట్ కు బీజిఎం ఫినిష్ చేసేసిన ఏఆర్ రెహమాన్ సెకండ్ పార్ట్ కు డీలే చేస్తున్నాడట. ఎడిట్ పూర్తయ్యాకే సెకండ్ పార్ట్ కు కంపోజింగ్ ఇస్తానని డైరెక్టర్ బుచ్చిబాబుతో చెప్పడంతో కాదనలేకపోయాడని టీఎఫ్ఐలో వినిపిస్తోన్న బజ్. దీనివల్లే పెద్ది వాయిదా పడిందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మే చివరి నాటికి టోటల్ వర్క్ కంప్లీట్ చేసి జూన్ నెలలో పెద్దిని తీసుకురాబోతున్నారు మేకర్స్. పెద్ది కన్నా ముందు సూర్య కరుప్పు మూవీకి కమిట్ అయ్యాడు ఏఆర్ రెహమాన్. ఆర్జే బాలేజీతో వర్క్ చేస్తానని చెప్పి మరీ జాయిన్ అయ్యాడు. కానీ చివరకు పర్సనల్ స్ట్రగుల్స్ వల్ల ఈ సినిమాకు న్యాయం చేయలేనని కరుప్పు నుండి తప్పుకున్నాడట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలన్న కమిట్మెంట్స్ నేపథ్యంలో రెహమాన్ ప్లేస్లోకి సాయి అభ్యంకర్ను తెచ్చినట్లు రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ.